హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్ట్ ఆఫీస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఏదైతే మనకి 2025 యొక్క ఏదైతే జనవరి సంబంధించి నోటిఫికేషన్ ఉందో, సో, అది మనకి తొందరలోనే డిస్‌ప్లే చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ అయితే మనకి వెబ్‌సైట్ అనేది స్క్రోల్ అయితే అవుతుందండి. అయితే మీరు 2025కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా! పైన ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని చెప్పేసి ఈ వెబ్‌సైట్‌కి అయితే రావాలన్నమాట. సో, ఇక్కడే మీకు మళ్ళీ కొత్తగా అయితే నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తారనమాట. సో, దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 2025కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇస్తారండి. అయితే 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఆల్రెడీ మనకి ఈ రోజే వెబ్‌సైట్ కూడా అప్డేట్ అయితే అయ్యింది. సో, మనకి ఏంటంటే ఇక 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే తొందరలో అయితే రాబోతుంది అని చెప్పేసి. సో, మనం ప్రీవియస్‌గా కూడా వాడుకున్నాం. సో, నోటిఫికేషన్ అనేది జనవరిలో అయితే వస్తుందని చెప్పేసి. బట్ మనకి డిసెంబర్‌కి అయితే పోస్ట్‌పోన్ చేశారు. కొన్ని వేకెన్సీస్ అయితే కౌంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో, ఇక్కడ చూస్తారు కదా! జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 ఆఫ్ 2025 విల్ బి మేడ్ లైవ్ అని చెప్పేసి అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. దీని అర్థం ఏంటి అనుకున్నట్లయితే మనకి జీడీఎస్ సంబంధించి షెడ్యూల్ అనేది ఇంకాస్త సమయంలో అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారండి. కొన్ని గంటల్లోనే మనకి వెబ్‌సైట్ ఏంటంటే జీడీఎస్ యొక్క డైరెక్ట్‌గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో, నోటిఫికేషన్ మన యూట్యూబ్ ఛానెల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాము. సో, దాంతో పాటు ఈ ఇయర్ మనకి ఏ ఏరియాస్‌లో కట్ ఆఫ్ తక్కువగా ఉండబోతుంది. దాంతో పాటు ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి రాబోతున్నాయని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. సో, అప్రాక్సిమేట్‌గా మనకి 25,000 నుంచి 50,000 వరకు కూడా వేకెన్సీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ 2025లో చూసుకున్నట్లయితే. అలాగే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే మన 10థ్ క్లాస్ మార్క్స్ అమౌంట్ సరిపోతుంది. దాంతో పాటు మన ఆధార్ కార్డ్, మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మన జీమెయిల్ ఐడీ, మన ఫోన్ నంబర్, మన సిగ్నేచర్ ఉన్నట్లయితే మీరు జీడీఎస్ ఒక 2025కి సంబంధించి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే మనకి ఇది మళ్ళీ ఎగ్జామినేషన్ ఏమైనా పెడతారా? లేకపోతే ప్రీవియస్‌గానే మార్క్స్ బేస్డ్‌గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారా? లేకపోతే రిక్రూట్‌మెంట్ చేస్తారా? అని చెప్పేసి ఇంకా డౌట్‌లయితే ఉంది. మన పార్లమెంట్‌లో కూడా మనకి దీనికి సంబంధించి చర్చ అయితే జరిగింది కాబట్టి సో, 2025 నోటిఫికేషన్‌లో ఎలాంటి కొన్ని చేంజెస్ అయితే చూస్తామని చెప్పేసి సో, మనకేంటంటే కొంత హోప్ అయితే ఉందన్నమాట. సో, అది మన హోప్ చూద్దాం ఒకసారి మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు. సో, ఎలాగా ఉంటుంది డీటెయిల్స్ అని చెప్పేసి. సో, ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2 నోటిఫికేషన్‌లు అయితే వస్తాయండి. సో, వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మోడల్ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను ఒకసారి. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ 2 అయితే ఉంటాయి. మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. సో, రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో, మనకి ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయండి. బీపీఎం, ఏబీపీఎం పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వబోతున్నాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! వెబ్‌సైట్ కూడా ఇండియన్ పోస్ట్ జీడీఎస్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని చెప్పేసి. సో, ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి అప్లికేషన్ తీసుకుంటారండి. సో, మెయిన్ మనకు మొబైల్ నంబర్ ఇంకా ఈమెయిల్ అడ్రెస్ అయితే ఖచ్చితంగా కావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, గుర్తుపెట్టుకొని మీరు 2 టైమ్స్ మీరు ఈ అప్లికేషన్‌ని ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో, ఒకసారి మాత్రం మీరు ఫిల్ అయితే చేయండి. సో, మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి వాళ్ళు మెన్షన్ చేస్తారు. క్లియర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ఇంకా రాలేదు కాబట్టి సో, మనకి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో, దాంతో పాటే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి సంబంధించి సో, డే టు డే ఆపరేషన్స్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, మార్కెటింగ్, ప్రమోషన్స్ అలాగే పోస్టల్‌కి సంబంధించి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి కూడా మనకి వర్క్ చేయాలనమాట. సింగిల్ హ్యాండెడ్ బీపీఎమ్స్, ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ, స్మూత్ టైమ్లీ ఫంక్షనింగ్ ఆఫీసెస్. సో, అలాగే మనకి ఇక్కడ సంబంధించి ఇచ్చారనమాట. సో, దాంతో పాటు మనకి రెసిడెన్స్ ఇంకా అకామిడేషన్స్ కూడా ఉంటాయి. సో, అలాగే ఏబీపీఎం సంబంధించి కూడా మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అయితే ఇచ్చారండి. సో, మనకి స్టాంప్స్, స్టేషనరీస్, సో, డెలివరీ మెయిల్ టు డోర్ స్టెప్. సో, ఏబీపీఎం అనే వ్యక్తే మనకి ఇంటింటికి అయితే వెళ్లి డెలివరీ చేస్తారనమాట. సో, అలాగే మనకి స్టాంప్స్, స్టేషనరీ కూడా పోస్ట్ ఆఫీస్ సంబంధించి సేల్ చేస్తారనమాట. సో, చూస్తారు కదా! అలాగే మళ్ళీ పోస్ట్ ఆఫీస్ సంబంధించి మార్కెటింగ్, ప్రమోషన్స్ అయితే చేస్తారనమాట. సో, చూస్తున్నారు కదా! ఇవండి. సో, అలాగే డాక్ సేవకు కూడా ఉంటుంది. సో, డాక్ సేవకు సంబంధించి కూడా మనకి చూస్తున్నారు కదా! ఇవి జాబ్ ప్రొఫైల్ అనమాట. అలాగే మనకి అలవెన్స్‌లు అయితే ఉంటాయండి. అలాగే మనకి సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. 12,000 నుంచి 29,000 అనమాట. సో, అలాగే మనకి ఏబీపీఎం లేకపోతే డాక్ సేవకి 10,000 నుంచి 24,000 అయితే మనకి సాలరీ అయితే పే చేస్తారనమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటారు కదా! 18 నుంచి 40 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. సో, అలాగా మనకి కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే పెరుగుతుందనమాట. సో, ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు 10థ్ సరిపోతుంది. మీరు స్టేట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి 10థ్ క్లాస్ సంబంధించి యూనివర్సిటీ ఏదో ఒక
బోర్డ్‌లో మీరు పాస్ అయినట్లయితే మీరు ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, అప్లికేషన్‌కి సంబంధించి మీకు కేవలం రూ. 100 మాత్రం అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే బీపీఎంకి అప్లై చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలన్నమాట. సో, అలాగే ఏబీపీఎం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో, అలాగే ఎడ్యుకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే నలుగురిలో కలిసిపోయి కొంచెం మాట్లాడగలిగే ఒక యాటిట్యూడ్ లేకపోతే ఒక బిహేవియర్ అయితే ఉండాలన్నమాట మనలోని. మనం కొంచెం అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడగలిగే ఒక క్యాపబిలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అలాగే రిజర్వేషన్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ మనకి రిజర్వేషన్ ప్రకారంగా సో, ఈ విధంగా అయితే మనకి ఎంగేజ్‌మెంట్ అయితే ఉంటుందండి. దాంతో పాటు మనకిక్కడ కొన్ని చెక్ చేసుకుంటారనమాట. లోవర్ విజన్ వచ్చేసరికి డెఫ్ ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా చెక్ చేసుకుంటారనమాట. సో, మాక్సిమం అంతా మెడికల్ అయితే ఉండదు. సో, మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో, మీకొచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని మీకైతే సెలక్షన్ అయితే జరుగుతదనమాట. సో, అలాగే మీకు సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు సంబంధించి పాయింట్స్ కూడా మీరు చెక్ చేస్తారనమాట. సో, ఇది గ్రేడింగ్ అనమాట. సో, గ్రేడింగ్ ఎలా చేస్తారు? మనకొచ్చిన పాయింట్స్‌ని సో, మల్టిపుల్ ఫ్యాక్టర్ చేసి సో, ఎలా గ్రేడింగ్ మారుస్తారని చెప్పేసి చెప్పబోతున్నారు. సో, A1 అంటే మనకి 10 పాయింట్స్ అని చెప్పేసి అయితే అర్థం అనమాట. సో, వాటిని 9.5తో ఇంటూ చేస్తారు. సో, అది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ మనం మన 10థ్ క్లాస్ సంబంధించి ఏ విధంగా అయితే మనకి మార్క్ షీట్‌లో ఉందో అదే మనం ఎంటర్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఒకవేళ ఇన్ కేస్ మనకి నార్మలైజేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇద్దరికీ సేమ్ మార్కులు వచ్చినట్లయితే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్‌ని చూస్తారండి. ఎవరి ఏజ్ అయితే ఎక్కువ ఉంటుందో సో, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇస్తారనమాట. సో, అలాగే ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. ట్రాన్స్ ఉమెన్, తర్వాత ఎస్టీ ఫీమేల్, తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ట్రాన్స్ ఉమెన్, ఓబీసీ ఫీమేల్, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ ఉమెన్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, తర్వాత యూఆర్ ట్రాన్స్ ఉమెన్, తర్వాత యూఆర్ ఫీమేల్, తర్వాత ఎస్సీ ట్రాన్స్ మేల్, ఎస్టీ మేల్, ఎస్సీ ట్రాన్స్ మేల్, ఎస్సీ మేల్, ఓబీసీ ట్రాన్స్ మేల్, ఓబీసీ మేల్, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ మేల్, ఈడబ్ల్యూఎస్ మేల్, యూఆర్ ట్రాన్స్ మేల్, యూఆర్ మేల్. సో, ఈ విధంగా హైరార్కల్ ఆర్డర్‌లో సో, మీకు ఏదైతే లొకేషన్ ఉందో సో, లొకేషన్ బేస్ చేసుకొని ఇలాగ మీకు నార్మలైజేషన్ అయితే చేస్తారనమాట. సో, పైనిచ్చిన క్రైటీరియాలు బేస్ చేసుకొని. సో, ఓకేనా మీకు కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే ఉండదండి. సో, మీకు ఓన్లీ మెయిల్ అయితే చూసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి సో, మీకు 10థ్ మార్క్ షీట్ అయితే మ్యాండటరీ అనమాట. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ ఇస్తారు. సో, ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కొంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకైతే రావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లయితే ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10థ్ క్లాస్ మార్క్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. మెడికల్ సంబంధించి కూడా మనకి సెలెక్ట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. అలాగే దాంతో పాటు మీకు కంప్యూటర్ సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లుగా అలాగే మీరు స్టేట్‌కి సంబంధించి కూడా ఏదైతే రెసిడెన్స్ సంబంధించి సర్టిఫికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. సో, కిందకి ఇంకా స్క్రోల్ చేసి చూద్దాము. సో, ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మనకి మెన్షన్ చేశారేమో అని చెప్పేసి. సో, అలాగే మనకి డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎలాంటి కాల్స్ కూడా మెసేజ్ కూడా చేయదండి. సో, ఓన్లీ కూడా మనకి షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ ఎస్ఎంఎస్‌కి, మీ మెయిల్‌కి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అయితే వస్తుంది. పోస్ట్ ఆఫీస్ నేమ్‌తో పాటు. సో, మీరు పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటారు. అందుకన్నా ముందు మీకు పోస్ట్ ఆఫీస్ యొక్క షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ నీ లిస్ట్‌లో మీ నేమ్ అయితే కంపల్సరీ అయితే ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా కింద ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్స్ అనమాట. సో, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి? ఓకే. రిజిస్ట్రేషన్ అప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ మీరు పట్టుకొని అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫీజ్ పేమెంట్ ఎంత? ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా ఫీమేల్ కాకుండా ఎవరైతే ఉంటారో సో, అలా ఎవరైతే ఓసీ మేల్, బీసీ మేల్ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళంతా కూడా రూ. 100 ఫీజ్ అయితే పే చేయాలి. ఇది ఆన్‌లైన్‌లో పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇది మీకు రిటర్న్ అయితే రాదనమాట. సో, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని మీ సిగ్నేచర్ మాత్రమే మీరు అప్‌లోడ్ అయితే చేస్తారు. సో, మీరు 10థ్ క్లాస్ మార్క్స్ మీవేవి కూడా అప్‌లోడ్ చేయరు. మీరు స్కామ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేదనమాట. సో, అలాగే మనకి లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేశారండి. సో, ఏ స్టేట్ వాళ్ళు ఓకే. ఏ లాంగ్వేజ్ తెచ్చుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి తెలుగు అయితే రావాలి. ఆంధ్రప్రదేశ్, యానం వాళ్ళకైతే సో, అలాగే అస్సాం వాళ్ళకి అస్సామీ, బెంగాలీ, బోడో వచ్చి సరిపోద్ది. అలాగే మన తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుందండి. తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు వస్తే సరిపోతుందండి. సో, అలా కాకుండా మీరు వేరే స్టేట్స్‌కి అప్లై చేసుకున్నట్లయితే మీరు వేరే స్టేట్స్‌కి ఏ స్టేట్స్‌కి అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా! ఉత్తరప్రదేశ్ హిందీ వస్తే సరిపోతుందనమాట. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజస్థాన్‌కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో హిందీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో, మీరు అలౌ అయితే అవుతారనమాట. సో, ఇన్ కేస్ మీరు ఉత్తరాఖండ్‌లోని వెస్ట్ బెంగాల్ రీజియన్‌కి అప్లై అనుకున్నట్లయితే మీకు అలౌ అయితే ఉండదు. మీకు ఖచ్చితంగా కూడా మీకు బెంగాలీ వచ్చి ఉండాలి. బెంగాలీతో పాటు మీరు ఖచ్చితంగా మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో బెంగాలీ సర్టిఫికేట్ అయితే ఉండాలనమాట.
సో, అప్పుడు మాత్రమే మీరు బెంగాలీ రీజియన్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్‌కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో, అలా కాకపోయినట్లయితే మీరు ఇనెలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. సో, ఇన్ కేస్ మీకు మ్యారీడ్ అలా అయినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా అడుగుతున్నారండి. సో, ఎలా ఉండాలని చెప్పేసి. సో, మొత్తం మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, మీకు సర్టిఫికేట్ ఫార్మాట్స్ మొత్తం కూడానా. సో, చూస్తున్నారు కదా మీకు ఓబీసీ సో, అలాగే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ అయితే ఈ విధంగా అయితే ఉండాలండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ అనమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. అలాగే ఈ అండర్‌టేకింగ్‌కి సంబంధించి మీరు మ్యారీడ్ అలాగ అయినట్లయితే మీకు సంబంధించి మీ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు లాస్ట్‌లో సబ్మిట్ చేస్తారు. సో, మీకు జాబ్ వచ్చిన తర్వాత అనమాట. సో, మీకు ఇదండి మీకు మోడల్ నోటిఫికేషన్ వచ్చేసరికి. సో, మీకు 2025కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది. సేమ్ రూల్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే చిన్న చేంజ్ ఏంటంటే మీకు డేట్స్ అనేవి చేంజ్ అయిపోయి వస్తాయన్నమాట. సో, డేట్స్ అనేవి ఉంటాయి. దాంతో పాటు నోటిఫికేషన్‌లో వచ్చేసరికి ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఎన్ని రీజియన్స్‌లో ఉన్నాయని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తారు కాబట్టి, సో, మనం ఏంటంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేద్దాము. సో, ఏదేమైనప్పటికీ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ ఈరోజు నైట్ కానివ్వండి, లేకపోతే రేపు ఈవినింగ్ కల్లా కూడా వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అయితే అవుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి, సో, వెయిట్ చేద్దాము. సో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకొని టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటే కిందనే కనిపిస్తున్న మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఏపీసీటీకి సంబంధించి, ఏపీ ఆర్ టీఎస్‌కి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా, లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ అందరికీ షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు యూట్యూబ్‌లో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.